ఎప్పటికప్పుడు కొత్త రకం వంటలతో మన వంట మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంది. మన రెగ్యులర్ వంటలతో పాటు కొత్తగా ఇంకా ఏం చేయాలో, ఏం చేస్తే మంచి మంచి టేస్ట్లు వస్తాయో అనేది మన వంట ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేస్తూ మీకు కొత్త రకం వంటలు అందిస్తుంది. ఇప్పుడు కొత్తగా బెండకాయ కర్రీలో ఎగ్ కర్రీ, అంటే బెండకాయతో పాటు ఎగ్ కూడా వేసి చేస్తే ఎలా ఉంటుంది అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అది మన వంట చేసి ప్రయత్నం చేసింది చాలా అద్భుతమైన టేస్ట్ కూడా వచ్చింది. సో అది ఎలా తయారు చేయాలి, దీనికి బెండి, అండా అంటే తెలుసు మనకు కోడిగుడ్డు, బెండి అంటే బెండకాయలు. సో అండాతో బెండకాయలు ఎలా చేయడం అనేది బెండి పేరుతో ఈ కొత్త రకం వంట మన వంట చేసింది. ఈ బెండి ఎలా చేయాలో మన వంటలో కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కావలసిన పదార్థాలు: బెండకాయలు, కోడిగుడ్లు 2, బంగాళాదుంపలు, కారం, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్, పసుపు, కొంచెం పంచదార, పోపు దినుసులు, గరం మసాలా, వెల్లుల్లి. ఇక ఎలా తయారు చేసుకోవాలంటే, ముందుగా స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకొని నూనె వేసి వేడయ్యాక పోపు దినుసులు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగాక పసుపు, ఉప్పు కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు బెండకాయ ముక్కలను కూడా వేసి మొత్తం బాగా కలిపి వేయించుకుంటూ ఉండాలి. బెండకాయలు జిగురుపోయి త్వరగా వేగాలంటే కొద్దిగా పంచదారను వేసుకుంటే ఆ జిగురు లేకుండా త్వరగా వేగుతాయి, రుచి కూడా బాగుంటుంది. బెండకాయలు బాగా వేగాక అందులో ఉడికించుకున్న ఆలు ముక్కలను కూడా వేసి కలుపుకొని ఇందులోనే ఎగ్స్ పగలగొట్టి మూత పెట్టాలి. కాసేపు అయ్యాక మూత తీసి బాగా కలుపుకొని మరోసారి మూత పెట్టి 1 నిమిషం పాటు వేయించుకొని సరిపడా కారం, మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర కూడా వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరికొత్త వంటకం బెండి రెడీ. ఇంకెందుకు ఆలస్యం, చాలా ఈజీగా చాలా కొత్తగా ఉంది కదా. రెడీ అయిపోయింది బెండి తయారు చేసుకోవడానికి. కూడా ట్రై చేయాలనిపిస్తే లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు కొత్త వంటలను నేర్చుకోవడానికి మన వంట యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.